నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ఆమె వాగ్దానం చేస్తే ఏ పనైనా రోజు తిరగకుండా పూర్తి కావాల్సిందే. ప్రజలు అడిగిందే తడువు, నిధులు కురిపించి ప్రజా అవసరాలు తీర్చడం శ్రీమతి యనమల దివ్య నైజం. అందుకే ఎమ్మెల్యేగా హోదాలో ఏ ఊరెళ్ళినా అభిమాన నేత్రికి ఎదురెళ్ళి దివ్యమ్మ చెవిన తమ సమస్యలు వేస్తున్నారు. తక్షణమే స్పందిస్తున్న ఆమెపై ప్రజా అభిమానం వెల్లువెత్తుతున్నాయి. కలిస్తే రోడ్డు గురించి మాట్లాడామండి. కానీ పాపం ఆవిడ అన్నీ అడిగారండి. ఏ రోడ్డు ఏంటి అలాగంటే ఇలాగన్నామండి. కానీ అడిగాక ఏ లైన్ అన్నారు, బాబుగారు లైన్ అన్నాం, తోటూరు ఇది అన్నామండి. కానీ 30 సంవత్సరాలు బట్టి మాకు రోడ్డు లేదని చెప్పామండి. ఏమ్మా అవ్వలేదు అనేసి అన్ని వెంటనే మరుసటి రోజునే రోడ్డు ప్రారంభించారండి. వాళ్ళు ఆవిడకి చాలా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయండి. బట్ ఏ ప్రభుత్వం గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డు అయితే కనుక సెలక్షన్ అవ్వలేదండి. బట్ మొన్న దివ్య గారు వచ్చినప్పుడు వెళ్ళి అడగగానే ఆవిడ మాత్రం చాలా బాగా వెంటనే రెస్పాండ్ అవ్వి రోడ్డు సెలెక్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి దివ్య గారు. గత ఏ ప్రభుత్వంలోని మాకు న్యాయం అయితే జరగలేదండి. ఈ మేడం వచ్చాక మా రోడ్డు అవ్విందండి. కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు ఈ రోడ్డు సెలక్షన్ అయిందండి. గత 30 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం అయితే చేయలేదండి. అడిగిన వెంటనే 10 రోజులు కూడా దాటుకుంటే ఒక్క రోజులోనే ఆవిడ పంపించి చేయించారండి. మాకు అదే చాలా థ్యాంక్స్ అండి. అందుచేతనే ఏ పల్లెకెళ్ళినా ప్రజా అభిమాన నేత్రికి జేజేలు పలుకుతూ తమ కష్టాలు ఆమె చెవిన పడేసి పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొండంగి మండలం పిఈ చిన్నయ్యపాలెం మహిళలు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. జలహారతి కార్యక్రమానికి చిన్నయ్యపాలెం వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్యను మహిళలు తీసుకువెళ్లారు. మహిళలు అడిగిందే తడవుగా ఎమ్మెల్యే యనమల దివ్య రోజు తిరగకుండానే మహిళలు అడిగిన రోడ్డు వేయించారు. దశాబ్దాల కాలం నాటి సమస్యను తీర్చేందుకు ఎమ్మెల్యే యనమల దివ్య 210 మీటర్ల పొడవున 11 లక్షలతో రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. దివ్య గారి కాడికి వెళ్ళి రోడ్డు వేయమని చెప్పామండి. 2 రోజుల్లో ఆవిడ వేసారండి. అడిగామండి, అడిగితే వేసారండి. ఎప్పటి నుంచో మాకు రోడ్డు లేదండి. మేము ఊరి చివరి అలా ఉండిపోయాం. ఇప్పుడు చేశారండి ఆవిడ. అది మొన్న మేడం వస్తున్నారని తెలిసి వెళ్ళామండి. ఏదో కారు ఆపగానే ఆవిడ పెద్ద మనసు చేసుకుని కారు ఆపి అడిగారండి. ఏమ్మా అంటే ఇలా రోడ్డు మాకు పడలేదండి, వర్షాలు వస్తే నడ్డానికి కూడా కాళ్ళు పుల్లడిపోతున్నాయండి. 30 సంవత్సరాల క్రితం నుంచి ఎదురు చూస్తున్నామండి. వేయలేదన్నా మరుసటి రోజున వచ్చి రోడ్డు ప్రారంభించారండి. చాలా థ్యాంక్స్ అండి. గతంలో కూడా చాలా ప్రభుత్వాలు వచ్చాయి కానండి, ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి అర్జీలు పెట్టుకున్నాం. ఎప్పుడూ పూర్తి అవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్య గారిని మొన్న మా ఈది ఆడవాళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగిందండి. కలిసిన మరుసటి రోజు నుంచే మేడం గారు కూడా డిపార్ట్మెంట్తో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించారు. చాలా థ్యాంక్ యూ మేడం గారు. మీరు చూడొచ్చండి, నిన్నటి వరకు ఇది బాడీ బురదతో ఉండేదండి. ఈ రోజు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. మరో 2 రోజుల్లో సిమెంట్ రోడ్డు అయిపోతుందండి. చాలా థ్యాంక్ యూ మేడం గారు. టీడీపీ నేత తంగెళ్ల శ్రీను, తోట గోవిందు, శ్రీను, శంకరుడు, కొమిరెడ్డి వీరబాబు, తోట స్వామి, తోట వెంకటేష్, సింగర్ల యేసు, రాయితోట మంగ, నల్లా రత్నం, దేవి, మంగ, లక్ష్మి, ఉషారాణి పర్యవేక్షణలో ఈ రోడ్డు పనులు శరవేగం పట్టాయి. ఇన్నాళ్లకు తోటవారి వీధి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే యనమల దివ్యకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. మా ఊర్లో సిమెంట్ రోడ్లు 10 రోడ్ల వరకు వేయడం జరిగిందండి. ఇంకా ఒక సంవత్సరంలో ఉన్న కాడికి మొత్తం మట్టి రోడ్లు లేకుండా మొత్తం అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు అవుతాయి. అవి అయిన తర్వాత కూడా డ్రైన్లు కూడా పెడుతున్నారు దివ్య మేడం గారు. దివ్య మేడం గారు బాగా స్పందించి ప్రతి పనులు కూడా చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి జరుగుద్ది అనేసి కోరుకుంటున్నాం. దివ్య మేడం గారికి, రాజేష్ గారికి, యనమల రామకృష్ణ గారికి ధన్యవాదాలండి. 40 సంవత్సరాల దగ్గర కావస్తుందండి. ఈ రోడ్డు మాకు ఎప్పటి నుంచో బాగా ఘోరంగా ఉండేదండి. పాములు, తర్వాత ఇది వాటర్ కూడా బాగా విపరీతంగా మాకు రోడ్డు అసలు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేదండి రోడ్డు. మొన్న మేడం గారు జలహారతికి మా ఊరు వచ్చారండి. వచ్చినప్పుడు మా ఆడవాళ్ళందరూ కలిపి వెళ్ళి మేడం గారిని అడిగారండి. అడిగిన మరుక్షణం కూడా ఆవిడ స్పందించి మరుసటి రోజే వెంటనే పని ప్రారంభించడం జరిగిందండి. చాలా రోజుల నుంచి మేము ఎన్నో అర్జీలు కూడా పెట్టుకున్నామండి. మేడం గారిని అడిగిన వెంటనే మరుక్షణం మాకు ఈ యొక్క రోడ్ని కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మాకు చేయాలని మేము అడిగినట్లు తక్షణమే
స్పందించినందుకు మేడం గారికి ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉంటామని కోరుకుంటున్నామండి.